రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా, నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు తెలిపారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతినగర్ సెంటర్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ, నాగరాజు, షఫీ, తౌఫిక్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పద్మావతినగర్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జీవో నెంబర్ 75 రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జీవో నెంబర్ 75 రద్దు చేయలేదు. మరి పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, మెడికల్ కళాశాలలో 107, 108 జీవోను రద్దు చేయాలని ఈరోజు పీడీఎస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మెడికల్ కళాశాలలో ఏబీసీ కేటగిరీల విభజించి ఈ సీట్లను అమ్ముకునే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, మరి సీట్లను అమ్ముకోకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఈరోజు పీడీఎస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సంక్షేమ హాస్టల్ సమస్యలు అయోమయంగా ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు వసతులు అరకొర ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించాలని ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు బెస్ట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం ముగుస్తున్నా ఇంతవరకు విద్యారంగంలో అనేక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని పీడీఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 84, 85, 117 వెంటనే రద్దు చేసి ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉన్నత స్థాయి చదువుతున్న పీజీ విద్యార్థులను దాదాపుగా సంవత్సరం కావస్తున్న జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని లోకేష్ గత యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం.